వైభవ్ సూర్యవంశీ అరంగేటం అనేది క్రికెట్ ప్రపంచంలో చాలా మందికి హ్యాపీనెస్ ఇచ్చింది. కారణం ఏంటి అంటే 14 ఏళ్ల వయసులో ఈ వైభవ్ సూర్యవంశీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. అయితే ఎప్పుడెప్పుడు బుడ్డోడు జాతీయ జట్టులోకి వస్తాడా అని అందరూ ఎదురు చూసారు. అనుకున్నట్టుగానే వచ్చాడు. కానీ ఐర్లాండ్‌తో సిరీస్ ఆడించాల్సిన నేపథ్యంలో తనని ఐర్లాండ్‌తో సిరీస్‌కి పక్కన పెట్టి ఏకంగా ఒకేసారి అతిపెద్ద ప్రత్యర్థి జట్టైన ఇంగ్లాండ్ జట్టుపైకి వదిలారు మన భారత బీసీసీఐ, అలాగే అంటే మన భారత జట్టు హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్. అయితే ఇక వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ జట్టుతో కొద్దిగా తడబడ్డాడు. 15 పరుగుల కన్నా ఎక్కువగా చేయలేకపోయాడు. అయితే ఇక ఈ నేపథ్యంలో 5వ టీ20 మ్యాచ్‌లో తనని తీసివేయటం అయితే జరిగిందనమాట. ఈ నేపథ్యంలో విజేష దీన్ని కల్పించుకొని చాలా అంటే చాలా విషయాల్లో అంటే ఈ విషయంలో చాలా ఎక్కువగా ప్రతిస్పందించాడనమాట. అంటే వైభవ్ సూర్యవంశీ విషయంలో జరుగుతున్నది కరెక్ట్ కాదు అంటూ మాట్లాడాడు. కారణం ఏంటంటే వైభవ్ సూర్యవంశీ వయసు ఇంకా 15 సంవత్సరాలు మాత్రమే. అయితే తను కేవలం ఆటను ఆటలాగే తీసుకుంటాడు కానీ గెలుపు, ఓటమి ఇవన్నీ కామన్. మనం ఇంకా బాగా ఆడితే నెక్స్ట్ టైమ్ గెలుపొస్తుంది అన్న మెచ్యూరిటీ లెవెల్స్ కంపేర్ టు 30 ఇయర్స్ వాళ్ళు, 28 ఇయర్స్ వాళ్ళకి ఉన్న మెచ్యూరిటీ 15 ఏళ్ల చిన్న బాబుకి ఉండదు. అంటే ఆ బాబు ఎక్కడో కూడా కొద్దిగా ఇన్‌సెక్యూర్ ఫీల్ అవ్వచ్చు. లైక్ అంటే అయ్యో! నేను ఆడకపోవటం వల్లే జట్టు విఫలమైందా? జట్టు అనవసరంగా ఓడిపోయిందా? ఇట్లాంటి ఎన్నో రకాల బాధలు ఆ అబ్బాయి మనసులో నాటుకుపోతాయి. అయితే పసి మనసు అలా నాటుకుపోవటం వలన తన క్రికెట్ కెరియర్‌కి చాలా దెబ్బ. అయితే ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అది ఏంటి అంటే ఒకవేళ కనుక వైభవ్ సూర్యవంశీని కనుక సిరీస్‌లో తీసుకోవాలి అనుకుంటే తన పెర్ఫార్మన్స్‌తో సంబంధం లేకుండా తనని ఒక సిరీస్ కంప్లీట్‌గా ప్లేయింగ్ 11లో ఉంచాలి అని అనుకోవడం జరిగింది. ఎందుకంటే తను ఒక మ్యాచ్‌లో ఉండటము, తను బాగా ఆడకపోతే తీసేయటం రెండో మ్యాచ్‌లో ఇవన్నీ ఎలా ఉంటుంది అంటే చిన్నప్పుడు లేదంటే ఏదైనా స్కూల్లో మనకి బాగా చదివితే పెద్ద సెక్షన్‌లో వేయటం, లేదంటే వెనక సెక్షన్‌లో పడేస్తే పిల్లల మానసిక పరిస్థితి చాలా తడబడిపోతుంది. ఇదే విషయాన్ని బీసీసీఐకి సంబంధించిన కొంతమంది అధికారులు తెలుసుకున్నారు. అంతేకాకుండా ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ దీని పైన ఏడవటము, చాలా బాధపడటము జరిగింది. అయితే సిరీస్‌లో తనను కావాలనుకుంటే వరుసగా సిరీస్ మొత్తంలోకి తను ఆడించేలాగా ప్లాన్ చేయాలని, లేదంటే ఆ సిరీస్‌కి తనని దూరంగా ఉంచాలే కానీ ఒక మ్యాచ్ ఆడించటం, బాగా ఆడకపోతే తీసేయటం లాంటివి చేయకూడదు అని బీసీసీఐ అనుకుంటోంది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.